హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బేబీ పోడ్కాస్ట్ వీడియోస్ ఎలా చేయాలి ఈజీ స్టెప్స్లో అని చెప్పి వీడియో ద్వారా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీనికోసం మనం మొబైల్ అయినా యూజ్ చేయవచ్చు, లేదంటే మనం కంప్యూటర్ అయినా యూజ్ చేయవచ్చు. సో యూజ్ చేసి మనం ఈజీ స్టెప్స్లో ఈ బేబీ పోడ్కాస్ట్ సంబంధించిన వీడియోస్ ఎలా జనరేట్ చేస్తారని వీడియో ద్వారా అయితే నేను చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పై ట్యాప్ చేసి ఆ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ బేబీ పోడ్కాస్ట్ వీడియోస్ చేయడానికి ముందుగా మనము ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ ఇమేజ్ని మనం బేబీగా మార్చాలనుకుంటున్నామో సో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్లో హెడ్రా అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఈ ఇమేజ్ని మనం ఆ వెబ్సైట్లోకి అప్లోడ్ చేసి దాన్ని వీడియోగానైతే జనరేట్ చేయాలి. సో మనం ఒకవేళ దాన్ని వాయిస్ ఇవ్వాలనుకున్నా మనం అక్కడ వాయిస్ కూడా ఇవ్వచ్చు, మన ఆప్షన్ అనమాట. ఫ్రెండ్స్, ఈ బేబీ పోడ్కాస్ట్ వీడియోస్ చేయడానికి మనము ఒక 2 వెబ్సైట్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి ChatGPT లాంటి ఒక AI వెబ్సైట్ని అయితే యూజ్ చేయాలి. సో నేను పర్ప్లెక్సిటీ అనే వెబ్సైట్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది వాట్సాప్లో యూజ్ చేస్తున్నాను. సో దీన్ని వాట్సాప్లో ఎలా యూజ్ చేయాలని చెప్పి మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాము. సో ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు ఆ వీడియో చూసి వాట్సాప్లో ఎలా మనం ఏఐని యూజ్ చేయవచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు. సో ఇంకొకటి వచ్చేసి హెడ్రా వెబ్సైట్. సో ఈ హెడ్రా వెబ్సైట్లో కూడా మనం జనరేట్ చేసిన ఇమేజ్ని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 ప్రాసెస్లో మనము ఈజీగా బేబీ పోడ్కాస్ట్ వీడియోస్ని అయితే చేయవచ్చు అనమాట. సో మనం ఈజీ స్టెప్స్లో ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూద్దాం. సో దీనికి నేను ఈ పర్ప్లెక్సిటీని అయితే ఓపెన్ చేస్తున్నాను వాట్సాప్లో. సో ఇలా ఈ పర్ప్లెక్సిటీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి మన కింద ఇక్కడ వాట్సాప్లో అటాచ్ అని ఉంటుంది. సో అటాచ్లో మనకు అప్లోడ్ వీడియోస్ అండ్ ఫొటోస్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి మనం ఏ ఫోటోని బేబీ పోడ్కాస్ట్గా చేయాలనుకుంటున్నామో సో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. నేను ఈ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని అప్లోడ్ చేసి దీనికి ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. జనరేట్ 2 years old బేబీ పోడ్కాస్ట్ వీడియో విత్ స్టూడియో బ్యాక్గ్రౌండ్ అని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో దీనికోసం కొంత టైం అయితే తీసుకుంటుంది, మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఇది ఎర్రర్ చూపిస్తుంది. సో ఇండివిజువల్గా ఇది అప్లోడ్ చేసి మళ్ళీ అడుగుదాం. సో ఇది నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంప్ట్ అయితే ఇద్దాం మళ్ళీ. సో ఇది ఎందుకు ఎర్రర్ ఇచ్చిందంటే మనం ఇక్కడ వీడియో దీంతో జనరేట్ చేయరాదు. ఇది ఓన్లీ 2 years old బేబీగా దీన్ని జనరేట్ చేయాలి ఫోటో రూపంలో. కాబట్టి మనం ఇక్కడ రాంగ్గా మనం ప్రాంప్ట్ ఇచ్చాం కాబట్టి సో ఇది నేను చేయలేను అని చెప్పి ఎర్రర్ని అయితే చూపించింది. సో ఇక్కడ మళ్ళీ ప్రాంప్ట్ ఇస్తున్నాం. సో జనరేట్ ఎబో ఫోటో యాజ్ ఏ 2 years old బేబీ పోడ్కాస్ట్ ఇమేజ్ విత్ స్టూడియో బ్యాక్గ్రౌండ్ అని చెప్పి నేను ఈ ప్రాంప్ట్ ఇచ్చి సెండ్ చేస్తున్నాను. సెండ్ చేయగానే ఇది ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. సో మనం కొంత టైం అయితే వెయిట్ చేయాలి. సో ఇక్కడ పైన టైపింగ్ అని వస్తుంది కదా. సో ఈ టైపింగ్ అని వచ్చినంతసేపు సో మనం అప్లోడ్ చేసిన ఫోటోని మనం ఏ ఫోటో అప్లోడ్ చేస్తే ఆ ఫోటోని మనం ఇక్కడ ఏ ప్రాంప్ట్ అయితే ఇచ్చామో ఆ ప్రాంప్ట్లా అంటే మనం ఇక్కడ 2 years old బేబీ పోడ్కాస్ట్ ఫోటో అని చెప్పాము కదా. సో అలా జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఫోటో అయితే జనరేట్ చేసింది. మనం అప్లోడ్ చేసిన ఫోటో ఇది, అది జనరేట్ చేసిన బేబీ పోడ్కాస్ట్ ఫోటో ఇది అనమాట. సో దీన్ని మన పీసీలోకి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను పీసీలోకి అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ డౌన్లోడ్ అయితే చేశాను. సో ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మొబైల్లో కూడా చేయవచ్చు. బట్ ఏంటంటే మొబైల్లో స్క్రీన్ మనకు చిన్నగా ఉండి మనకు విజిబిలిటీ అనేది తక్కువ స్పేస్లో ఉంటుంది, అంటే చిన్నగా ఉంటుంది అనమాట. ఇమేజ్ మనకు జనరేషన్ అయింది చూపించేదంతా కూడా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంత పెద్దగా ఇమేజ్ చూపించవచ్చు. అదేవిధంగా ఇది ఎంత క్లారిటీ ఉందో మనం జూమ్ చేసి కూడా చూపించవచ్చు. చూడండి ఇది ఎంత క్లారిటీగా ఉన్న ఇమేజ్ని జనరేట్ చేసిందో. సో ఇంత జూమింగ్ అనేది మనకు మొబైల్లో ఉండదు. సో మనకు ఈ పీసీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పి నేను పీసీలో అయితే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఈ హెడ్రా అనే ఒక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి. సో దీన్ని మన జీమెయిల్ ఐడితోనైతే లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం లాగిన్ చేయగానే మనకు ఒక 300 credits అయితే ఇస్తాడనమాట దీంట్లో. సో ఈ 300 credits మనం 1 month వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. మన గూగుల్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడితోనైతే మనం లాగిన్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకోగానే మనకు ఈ పేజ్ అయితే చూపిస్తుంది. సో మనము లాగిన్ క్రియేట్ చేసుకోగానే మనకి ఈ పేజ్ అయితే వస్తుంది. సో దీంట్లో వీడియో జనరేషన్ చేయవచ్చు, ఇమేజ్ జనరేషన్ చేయవచ్చు, ఆడియో కూడా జనరేట్ అయితే చేయవచ్చు. సో మనం ఇక్కడ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే వీడియో చేయాలి. అంటే ఇదివరకు మనం బేబీ పోడ్కాస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసి దాన్ని ఇలాంటి వీడియోగా మనం జనరేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ వీడియో పైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రేమ్ అని ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడ. సో ఈ స్టార్ట్ ఫ్రేమ్లో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. క్రియేట్ ఇమేజ్, క్యాప్చర్ ఇమేజ్, అప్లోడ్ ఇమేజ్.
సో ఇక్కడ ఈ అప్లోడ్ ఇమేజ్ పైన మనం తీసుకొని ఇప్పటిదాకా మనం బేబీ పోడ్కాస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో సో దీన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఆడియో స్క్రిప్ట్ ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్ ఏంటంటే మనము ఆడియోని దీనికి యాడ్ చేయాలన్నమాట. సో ఈ ఆడియోని యాడ్ చేయడానికి మనం ఇక్కడ అప్లోడ్ ఆడియో అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని చూజ్ చేసుకొని మనం ఆడియోని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ ఆడియోని అయితే నేను తీసుకొని దీంట్లోకి అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ ఆడియో నేను ముందే జనరేట్ చేసి పెట్టాను అనమాట. అంటే ఇమేజ్కి ఏ ఆడియో రావాలని చెప్పి నేను ఆల్రెడీ ముందే జనరేట్ చేసి పెట్టాను. అయితే ఇది ఏంటంటే మనకు 20 సెకండ్స్ వరకే ఇది ప్రాసెస్ అవుతుంది అనమాట. అంటే ఆడియోని మనం పెట్టొచ్చు. 20 సెకండ్స్ కంటే ఎబో ఉన్న ఆడియో తీసుకోదు. సో ఇక్కడ ఈ ఆడియోని మనం అప్లోడ్ చేసాము. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ చేసేయాలనుకుంటే ఇక్కడ నాయిస్ మనం క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏఐ వాయిస్ చేంజర్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఈ వాయిస్ మనకు ఎవరిలా ఉండాలని చెప్పి మనకి ఇక్కడ కొన్ని నేమ్స్ ఉంటాయి. సో ఇక్కడ వేరే వాళ్ళ వాయిస్ లాగా కూడా మనమైతే దీన్ని జనరేట్ చేయవచ్చు. సో ఇక్కడ ఇండియన్ వాయిస్ కావాలనుకుంటే మనకి ఇక్కడ రాజు అని ఒక ఇండియన్ నేమ్ ఉంది. సో ఇలా కొన్ని వాయిసెస్ ఉంటాయి. సో మీకు ఒరిజినల్ వాయిస్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇక్కడ కొన్ని వాయిసెస్ ఉంటాయి. సో ఆ వాయిస్లో కూడా మీరు ఆడియోని అయితే జనరేట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆడియోని అప్లోడ్ చేసాము. అప్లోడ్ చేసి ఇక్కడ ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకున్నాము. నెక్స్ట్ యాడ్ టు వీడియో అని చెప్పి క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ అని ఉంటుంది. సో ఈ జనరేట్ అయినా క్లిక్ చేయాలి. సో ఇక్కడ జనరేట్ చేస్తే మనకు 87 క్రెడిట్స్ అయితే కట్ అవుతాయని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ ఓరియంటేషన్ మనకి ఎలా ఉండాలంటే మనకి ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఆస్పెక్ట్ రేషియో అని ఉంటుంది. ఇది ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కోసం అయితే 1:1 తీసుకోండి. ఒకవేళ ల్యాండ్స్కేప్ వీడియో కావాలనుకుంటే ఈ 16:9 తీసుకోండి. లేదు అంటే మీకు పోర్ట్రేట్లో నిలువుగా కావాలనుకుంటే అంటే మన యూట్యూబ్ రీల్స్ కోసం అంటే యూట్యూబ్ షార్ట్స్ కోసం కానీ ఇన్స్టా రీల్స్ కోసం ఇలాంటి వాటికి ఇది తీసుకోండి. సో మీకు ఎలా కావాలంటే ఇక్కడ ఓరియంటేషన్ ముందే తీసుకోండి. ఇక్కడ జనరేట్ కంటే ముందే ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకోండి. ఈ క్వాలిటీ కూడా మీకు 720pలో కావాలా 540pలో కావాలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఇక్కడ ఈ అమౌంట్ అయితే పడుతుంది అనమాట. సో ఇక్కడ నేను జనరేట్ క్లిక్ చేశాను. సో జనరేట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఇది అప్గ్రేడ్ చేసుకోమని అడుగుతుంది. అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తే మన దగ్గర ఉన్న క్రెడిట్స్ తోటి మనకు 300 క్రెడిట్స్ ఉన్నాయి కదా, ఆ క్రెడిట్స్తో ఇది మనం ఈ జనరేట్ చేసే వీడియోని అయితే ప్రాసెస్ చేస్తుంది అనమాట. అంటే మనం ఏ వీడియోని అయితే పాడ్కాస్ట్ వీడియోని జనరేట్ చేయాలనుకున్నామో అది బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అవుతుంది. సో దీనికోసం కొంత టైం తీసుకుంటుంది అనమాట. సో ఆ టైం వరకు అయితే మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మనకి బేబీ పాడ్కాస్ట్ వీడియో అయితే జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇంటిమేషన్ అయితే చూపిస్తుంది అనమాట. సో అలా చూపించిన తర్వాత మళ్ళీ ఆ వీడియోని మనం ప్లే చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అని మనకి ఇక్కడ ఈ పర్సెంటేజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది ఏంటంటే అప్గ్రేడ్ టు స్కిప్ ద క్యూ అంటుంది. అంటే మన వీడియో ప్రాసెస్ కావడానికి ఒక క్యూ ఉంది. ఆ క్యూ అయిపోయేదాకా మీరు వెయిట్ చేయండి అని చెప్తుంది. సో మనం ఒకవేళ వెయిట్ చేయలేము అనుకుంటే మీరు దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుందని ఇక్కడ చెప్తుంది అనమాట. సో కాబట్టి మనకు ఫాస్ట్గా ఏం అవసరం లేదు. మెల్లిగా అది ఎంత టైం తీసుకుంటుందో అంత టైం వరకు మనకు జనరేట్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ క్యూ అనేది ఉంది. ఈ క్యూ తర్వాత మన ఈ బేబీ పాడ్కాస్ట్ వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఇదంతా ఏఐ జనరేట్ చేస్తుంది కాబట్టి ఇమీడియట్గా ఇట్లా చిటికలో కావాలన్నంత ఈజీగా అయితే రాదు. కొంత టైం తీసుకొని అది మెల్లిగా జనరేట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఆ టైం వరకు అయితే మనం వెయిట్ చేయాలి. సో ఇలా మనం ప్లే చేసి చూసుకోవచ్చు. దీని కింద ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. దీని కింద ఇక్కడ సో ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని ఇలా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కూడా డౌన్లోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ అయిన తర్వాత మన డివైస్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇలా మనము సింగిల్ పాడ్కాస్ట్ వీడియోస్ని అయితే చేయవచ్చు. సో ఇలానే మనము ఒక పర్సన్ వేరే పర్సన్ని ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా కూడా పాడ్కాస్ట్ వీడియోస్ అయితే చేయవచ్చు. సో దానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే దానికి 2 ఇమేజెస్ జనరేట్ చేయాలి, 2 వీడియోస్ జనరేట్ చేయాలి, ఆ వీడియోకి ఆడియోని సింక్ చేయాలి. సో ఇలా మనకు 2 ప్రాసెస్ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ వీడియో మనం ఓపెన్ చేసి చూస్తే ఈ వీడియో అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను వీడియోని ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది ఈజీ ప్రాసెస్లో హెడ్రా అనే వెబ్సైట్ ద్వారా బేబీ పాడ్కాస్ట్ వీడియోస్ని జనరేట్ చేసే ప్రాసెస్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఇలా ఈజీగా మనం బేబీ పాడ్కాస్ట్ వీడియోస్ని అయితే చేయవచ్చు. సో ఇంకొక వీడియో కూడా మనం చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో దీనికోసం మళ్ళీ నేను ఇక్కడ వాట్సాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ బ్రహ్మానందం సంబంధించిన ఈ ఇమేజ్ని బేబీ పాడ్కాస్ట్ వీడియోగా జనరేట్ చేయడానికి అప్లోడ్ చేసేసి ఇక్కడ మళ్ళీ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. టర్న్ దిస్ ఇమేజ్ ఇంటూ బేబీ పాడ్కాస్ట్ ఇమేజ్ అని చెప్పి
నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఇది మెసేజ్ చేస్తుంది రిప్లై. సో ఇక్కడ రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మన రిప్లై ఇచ్చింది, ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, టైపింగ్ అని వచ్చింది కదా. సో ప్రాసెసింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ మనకి ఈ ఇమేజ్ అనేది జనరేట్ అయ్యి మనకు డిస్ప్లే చూపిస్తుంది ప్రివ్యూ. సో అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ హెడ్రా వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ ఇమేజ్ వచ్చింది చూడండి, 2 years old ఇమేజ్ ఎలా ఉంటుందో బ్రహ్మానందం ఈ ఇమేజ్ అనేది పోడ్కాస్ట్ ఇమేజ్ అలా జనరేట్ అయింది. సో దీన్ని మనం సిస్టంలోకి అయితే కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని మళ్ళీ మనం హెడ్రా వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడైతే ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ వీడియో క్లిక్ చేస్తే మనకి ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఈ ప్లస్ సింబల్ దగ్గర స్టార్ట్ ఫ్రేమ్ ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ని అయితే క్లిక్ చేయాలి. మనం ఇక్కడ ఈ బేబీ పోడ్కాస్ట్ సంబంధించిన ఈ ఇమేజ్ ఇచ్చేసి సో ఇక్కడ ఈ యాడ్ అప్లోడ్ ఆడియో అని ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆడియోని అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఆడియో అప్లోడ్ చేసి నేను ఇది ఒక 20 secondsకి అయితే తగ్గిస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యాడ్ వాయిస్ అని చెప్పి మనం ఈ వీడియోకి అయితే వాయిస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్ చేసుకోవాలి. మనకి ఏ సెట్టింగ్ అంటే ఎలాంటి ఈ ఆస్పెక్ట్ రేషియో కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అయితే 1:1, ల్యాండ్స్కేప్ మోడ్లో కావాలంటే 16:9, మనకు పోర్ట్రేట్లో కావాలంటే నిలువుగా కావాలంటే 9:16 రేషియో. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ దీని రిజల్యూషన్ ఉంటుంది. సో ఇది 720p అంటే హెచ్డియా లేకపోతే 540p అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. మనము హై రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి పాయింట్స్ అనేది ఎక్కువ ఖర్చు అవుతాయి. సో ఇక్కడ 540p సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఈ రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇలా ఈ స్క్రీన్ వచ్చేసి దీన్ని అప్గ్రేడ్ చేసుకోమని అడుగుతుంది. అయితే అప్గ్రేడ్ అవసరం లేదు, కంటిన్యూ క్లిక్ చేస్తే మన దగ్గర ఉన్న ఈ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ పాయింట్స్ నుంచి మనకు ఈ ఇమేజ్ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రిపేరింగ్ టు జనరేట్ యువర్ వీడియో అని చెప్పి వచ్చింది. సో ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. టైం తీసుకొని మనకి ఇమేజ్ జనరేషన్ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బేబీ పోడ్కాస్ట్ వీడియో అయితే క్రియేట్ అయింది. సో దీన్ని ప్లే చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఈ ర్యాగింగ్ అరికట్టడానికి పర్టికులర్ గా మీ యూనివర్సిటీ తీసుకునే మెజర్మెంట్స్. సో మనం 2 వీడియోస్ని కంబైన్ చేయాలనుకున్నప్పుడు సో ఈ వీడియోని అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది. సో డౌన్లోడ్ అయ్యేటప్పుడు ఇది వాటర్ మార్క్తో డౌన్లోడ్ అవుతుందని అయితే చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఫ్రీ వెర్షన్ వాడుతున్నాం కాబట్టి ఈ వాటర్ మార్క్తో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు దాకా మనం డౌన్లోడ్ చేసినవి మనం ఇక్కడ ఏదైనా ఒక వీడియో ఎడిటర్ తీసుకొని దాంట్లో మనం అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ డౌన్లోడ్ అయిన 2 వీడియోస్ని అయితే నేను తీసుకుంటున్నాను. సో ఇదొక వీడియో అండ్ ఇదొక వీడియో. సో ఈ 2 వీడియోస్ని తీసుకొని మనం ఒకరినొకరు ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా దీన్ని అయితే మాడిఫై చేయవచ్చు అనమాట. సో ఒకసారి ప్లే చేస్తున్నా చూడండి. ర్యాగింగ్ అరికట్టడానికి పర్టికులర్ గా మీ యూనివర్సిటీ తీసుకునే మెజర్మెంట్స్. ఫ్రెండ్స్ ఇది ఈజీ ప్రాసెస్ లో హెడ్రా అనే వెబ్సైట్ ద్వారా బేబీ పోడ్కాస్ట్ వీడియోస్ ని జనరేట్ చేసే ప్రాసెస్ అనమాట. మనము 2 కంబైన్ చేసుకొని ఏదైనా వీడియో ఎడిటర్లో అంటే మీ దగ్గర కైన్ మాస్టర్ ఉంటే కైన్ మాస్టర్ లేదంటే ఇంకేదైనా వీడియో ఎడిటర్ ఉంటే ఆ వీడియో ఎడిటర్లో ఇలా ఇద్దరివి కంబైన్ చేసుకొని ఇలా చేసుకుంటే అది ఇంటర్వ్యూ టైపు ఈ పోడ్కాస్ట్ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఒకరి తర్వాత ఒకరిని పక్కన ఇలా పెట్టుకొని దాన్ని అయితే వీడియోలాగా మనం క్రియేట్ చేసుకొని దాన్ని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకొని మీరు ఎక్కడైతే సోషల్ మీడియాలో పబ్లిష్ చేయాలనుకుంటున్నారో సో ఆ సోషల్ మీడియాలో పబ్లిష్ చేసేస్తే మీకు ఇద్దరిది ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగానైతే క్రియేట్ అవుతుంది. అంటే ఇద్దరు వీడియోస్ క్రియేట్ చేసినప్పుడు ఇద్దరి ఇమేజెస్ జనరేట్ చేయాలి, ఇద్దరి వాయిస్ కూడా ముందే తీసుకొని ముందే ఈ హెడ్రా వెబ్సైట్లో ఈ ప్రాసెస్ ద్వారా చేస్తే మనకి ఈజీగా ఈ పోడ్కాస్ట్ అనేది వీడియో జనరేట్ అవుతుంది. సో ఇది పోడ్కాస్ట్ వీడియో ఈజీగా జనరేట్ చేయడానికి ప్రాసెస్ అనమాట. అయితే స్టెప్స్ అన్ని ఈజీనే, ఇచ్చే ప్రాంప్ట్స్ అన్ని కూడా ఈజీగానే ఉంటాయి, కానీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది జనరేట్ కావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. మెయిన్ టైం అంతా ఇది జనరేట్ అవ్వడానికే తీసుకుంటుంది. సో ఇలా అయితే మనము ఈ ప్రాసెస్ అయితే అంటే ఈ బేబీ పోడ్కాస్ట్ వీడియోస్ అయితే చేయవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సింపుల్ స్టెప్స్తో మనం బేబీ పోడ్కాస్ట్ వీడియోస్ అయితే చేయవచ్చు. సో దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అయితే అవసరం లేదు. సో ఎవరైతే రీల్స్ చేయాలనుకుంటున్నారో లేదంటే షార్ట్ వీడియోస్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ బేబీ పోడ్కాస్ట్ వీడియోస్ చేసి సో ఇలా రీల్స్ ట్రెండింగ్లో అయితే ఉంచుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ బేబీ పోడ్కాస్ట్ వీడియోస్ చేసే ప్రాసెస్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.